హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసాను హోండా వెన్యూ. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒకసారి అవుట్ సైడ్ లుక్ ఎలా ఉంది చూసేద్దాం. ఫ్రెండ్స్, మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ తోటి ఈ కాంపాక్ట్ ఎస్యూవీ మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట. మోడర్న్ ఫీచర్స్ అండ్ సాలిడ్ స్పెసిఫికేషన్స్ తోటి మనకి సిటీ డ్రైవ్ చేయడానికి చాలా బాగుంటుంది. దీంట్లో 1 లీటర్ కపర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. నెక్స్ట్ 1.2 లీటర్ ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో 1.5 లీటర్ సిఆర్డిఐ డీజిల్. మీకు ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ పవర్, టార్క్ ఇవన్నీ డీటెయిల్గా మీకు స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, లుక్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్లో మనకి ఇలాగా క్రోమ్ ఫినిషింగ్ తోటి బోల్డ్ లుక్ అయితే తీసుకొచ్చారనమాట. కింద బంపర్ చూసుకుంటే లిఫ్టెడ్ సిల్వర్ కలర్ బంపర్ ఇచ్చారనమాట. అండ్ లైట్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారనమాట. మీకు చుట్టూరు చూసుకుంటే డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, బాక్స్ టైపు. అండ్ హాలోజన్ ఇండికేటర్ ఇస్తున్నారు. చూసారా, డిఆర్ఎల్ చూసుకుంటే మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇట్లా ఉంటుంది. టైర్ సైజ్కి వచ్చేసరికి మనకి 215/60 R16 అలా వీల్స్ ఇస్తున్నారనమాట, డైమండ్ కట్ అలా వీల్స్. ఇక్కడ మీకు ఓఆర్ఎం చూసుకుంటే ఆటో ఫోల్డ్ ఓఆర్ఎమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ సైడ్ ఇండికేటర్స్ అనమాట. ఇన్బుల్ట్ సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు హ్యాండిల్ చూసుకుంటే నార్మల్ యాజ్ యూజువల్ హ్యాండిల్స్ ఇచ్చారనమాట. సైడ్ ప్రొఫైల్ మనం క్లియర్గా గమనించినైతే ఏరోడైనమిక్స్ కోసం చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్కి వస్తే యాజ్ యూజువల్గానే హ్యాండిల్ ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఫ్యూయల్ లిడ్ ప్రొవైడ్ చేస్తున్నారు లెఫ్ట్ సైడ్లో. సో ఇది వచ్చేసి డీజిల్ అనమాట. 45 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ ఇస్తున్నారు. దీనికి డిఎఫ్ ఆయిల్ కూడా ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉంటుంది మనకి. టాప్లో వచ్చేసరికి షార్పిన్ యాంటెన్నా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు రూఫ్ రైల్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఈ వేరియంట్లో. ఓకే, బ్యాక్ ఇంకా కిందకి వచ్చేసరికి మీకు రేర్ వైపర్ విత్ డీఫాగర్ ఉంటుంది. ఇక్కడ స్టాప్ ఎల్ఈడి ల్యాంప్ ఇస్తున్నారు. ఈ ఎస్ఎక్స్ వేరియంట్లో బ్యాక్ సైడ్ ఇచ్చినటువంటి కనెక్టెడ్ టైల్ ల్యాంప్ వల్ల మరింత లుక్ వచ్చిందనమాట ఈ వేరియంట్కి. ఓకే, కిందకు వచ్చేసరికి మనకి వెన్యూ బ్యాజింగ్ కనిపిస్తుంది. వేరియంట్ బ్యాజింగ్ కూడా కనిపిస్తుంది అనమాట. ఎస్ఎక్స్ అని హైలైట్ చేశారు. సో కిందకు వచ్చేసరికి మీకు రేర్ కెమెరా కనిపిస్తుంది అనమాట మీకు, విత్ 2 సెన్సార్స్ అనమాట, పార్కింగ్ సెన్సార్స్. ఓకే ఫ్రెండ్స్, బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే మీకు 350 ప్రొవైడ్ చేశారు విత్ పార్సిల్ ట్రే అనమాట. మీకు ఇక్కడ టూల్ కిట్ అండ్ స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ రో కంఫర్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, అండర్ టై సపోర్ట్ చూసుకుంటే కంఫర్టబుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం మీకు లెగ్ రూమ్ కూడా సఫిషియెంట్గా ఉంది. హైట్ వచ్చేసరికి మనకి ఓవర్ ద హెడ్ చాలా బాగా ఇచ్చారు, చాలా గ్యాప్ ఉంది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి రేర్ ఏసీ ఈవెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. కింద చూసుకున్నట్లయితే సిపిన్ అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి హెడ్ రెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 3 హెడ్ రెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఈ వేరియంట్లో 3 హెడ్ రెస్ట్లు ప్రొవైడ్ చేయటం చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. మనకి ఏ విధంగా కావాలంటే, ఏ హైట్లో కావాలంటే ఆ హైట్లో మనం చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది పర్ఫెక్ట్ అనమాట. డ్రైవర్ సైడ్ డోర్కి వచ్చేసరికి మీకు ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ మాన్యువల్ లాక్ అనమాట. డోర్ ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ పవర్ విండోస్, నెక్స్ట్ వాటి కంట్రోల్స్, చైల్డ్ లాక్ సిస్టము అండ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఆటో రిమియం, అడ్జస్టబుల్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ డ్రైవర్ సీట్ చూసుకున్నట్లయితే మీకు హైట్ అడ్జస్టబుల్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఓకే, మీరు కిందకి పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసుకున్నట్లయితే ఇక్కడ బానెట్ లివర్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. స్టీరింగ్ రైట్ సైడ్కి వచ్చేసరికి మీకు పుష్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. పక్కనే హైబ్రిడ్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి హెడ్ ల్యాంప్స్, మెయిన్ ల్యాంప్ అడ్జస్టబుల్ ఇచ్చారనమాట. అడ్జస్టబుల్ స్విచెస్ ఇచ్చారనమాట.
స్టీరింగ్ విషయానికి వచ్చేసరికి లెదర్ ర్యాప్ స్టీరింగ్ వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మొబైల్ కంట్రోల్స్ ఉంటాయి అనమాట. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి క్రూజ్ కంట్రోల్ ఇచ్చారనమాట. క్లస్టర్ విషయానికి వచ్చేసరికి మనకి లుక్ అయితే ఎట్లా ఉంటుంది, దీంట్లో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తున్నారనమాట క్లస్టర్లో. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే లైటింగ్ స్టాక్, లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే వైపర్ స్టాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఫ్రెండ్స్ ఇన్ఫోటైన్మెంట్ విషయానికి వచ్చేసరికి ఆర్కేఎం ఇన్ఫోటైన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. దీని సైజ్ వచ్చేసరికి 8 ఇంచ్ ఉంటుంది. దీంట్లో ఎఫ్ఎం, వైర్లెస్ ఆటో, ఆండ్రాయిడ్ కార్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీకు మ్యూజిక్ సిస్టము ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏసీ కంట్రోల్స్, కింద చూసుకున్నట్లయితే మీరు ఏసీ కంట్రోల్స్ చూడొచ్చు. ఓకే, ఇక్కడ డిస్ప్లే కూడా ఇచ్చారనమాట ఏసీ కంట్రోల్కి, ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్కి. ఓకే, ఇవన్నీ మీరు చెక్ చేయండి ఒకసారి. అండ్ కింద చూసుకున్నట్లయితే 12 volts పవర్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. అట్ ద సేమ్ టైం మీకు C and A పవర్ పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ చూసుకున్నట్లయితే 4 AC వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, సిల్వర్ ఫినిషింగ్లో. లుక్ మాత్రం చాలా బాగుంది. అండ్ మీరు ఇక్కడ గ్లో బాక్స్ చూసుకున్నట్లయితే మంచి స్పేషియస్గా ఉంది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఇక్కడ గేర్ నాబ్ చూసుకున్నట్లయితే 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ జోడిస్తున్నారనమాట. మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేకింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కప్ హోల్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. మనకి కీ చూసుకున్నట్లయితే ఎట్లా ఉంటుంది. ఇంట్లో మనకి ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ సమ్ స్పేస్. అండ్ మీకు సెంటర్లో ఎల్లో లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎల్ఈడి ఇస్తే బాగుండు. ఫ్రెండ్స్ ఈ వేరియంట్లో మనకి సన్ రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సన్ రూఫ్ చూసుకుంటే చాలా బాగుంది. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయో. సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్